మన ఇంట్లో చాలా రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడుతుంటాం. ఉదాహరణకి టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటివి. అయితే అవి ఎంత విద్యుత్ శక్తిని వాడుతున్నాయి? వాటి వల్ల వచ్చే కరెంటు బిల్లును ఏ విధంగా లెక్కించాలి? ఆ విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ ప్రశ్నను చూడండి. ఒక ఎయిర్ కండిషనర్ పవర్ రేటింగ్ 2 కిలోవాట్లు. ఈ ఎయిర్ కండిషనర్ని మనం 10 గంటల పాటు ఆన్ చేసి ఉంచితే దానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి. ఒక యూనిట్ కరెంట్ ఖర్చు రూ. 3. ఈ ప్రశ్నలో మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటి? ఎయిర్ కండిషనర్ని 10 గంటల పాటు ఆన్ చేసి ఉంచితే ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవాలి. సరే, ఇప్పుడు మనం ఇచ్చిన విలువల్ని రాసుకుందాం. ఎయిర్ కండిషనర్ పవర్ రేటింగ్ 2 కిలోవాట్లు, అంటే సామర్థ్యం P = 2 కిలోవాట్లు, కాలం T = 10 గంటలు, ఒక యూనిట్ ఖర్చు రూ. 3. ఇవి మనకిచ్చిన విలువలు. ఇప్పుడు మనం ఈ విలువలతో 10 గంటలకయ్యే ఖర్చును ఎలా కనుక్కోవాలి? మీరు కరెంట్ బిల్ని చూసుంటారు కదా, అందులో యూనిట్ అని ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా యూనిట్ అంటే ఏంటి? ఇక్కడ లెక్కలో కూడా యూనిట్ కరెంట్ ఖర్చు రూ. 3 అంటున్నారు. కాబట్టి మనం ముందు యూనిట్ గురించి అర్థం చేసుకుంటే అప్పుడు ఈ లెక్క చేయడానికి సులభంగా ఉంటుంది. విద్యుత్ పరిభాషలో యూనిట్ అంటే కిలోవాట్ అవర్ అని అర్థం. ఇది శక్తి యొక్క యూనిట్లు. ఒక యూనిట్ 1 కిలోవాట్ అవర్కి సమానమవుతుంది. ఉదాహరణకి 1 కిలోవాట్ పవర్ ఉన్న పరికరాన్ని 1 గంట పాటు వాడితే అది 1 కిలోవాట్ అవర్ శక్తిని వినియోగించినట్లు, అంటే 1 యూనిట్. అదేవిధంగా 2 కిలోవాట్ పవర్ ఉన్న పరికరాన్ని 1 గంట సేపు వాడితే అది 2 కిలోవాట్ అవర్ శక్తిని వినియోగించినట్లు, అంటే 2 యూనిట్ల కరెంట్ని వాడిందని అర్థం. ఇప్పుడు మనం ఈ పరికరానికి ఉన్న సామర్థ్యాన్ని కాలంతో గుణిస్తే అప్పుడు అది ఎంత శక్తిని వినియోగించిందో తెలుస్తుంది. కానీ ఇక్కడ శక్తి కిలోవాట్ అవర్లో ఉంటుంది. మనకేం తెలుసు? 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్కి సమానమని తెలుసు. అప్పుడు మనం అది ఎన్ని యూనిట్లను వాడిందో కనుక్కుంటే అప్పుడు మొత్తం ఖర్చుని లెక్క చేయవచ్చు. మనకు ఎయిర్ కండిషనర్ సామర్థ్యం P విలువ, అలాగే కాలం T విలువ తెలుసు. కాబట్టి మనం మొదట ఈ ఎయిర్ కండిషనర్ ఎంత శక్తిని వినియోగించిందో తెలుసుకుందాం. మనకు సూత్రం తెలుసు కదా, శక్తి E = సామర్థ్యం P × కాలం T. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. E = 2 కిలోవాట్లు × 10 గంటలు, దట్ = 20 కిలోవాట్ అవర్. అయితే మనకు 1 కిలోవాట్ అవర్ అనేది 1 యూనిట్కి సమానమని తెలుసు. కాబట్టి E = 20 యూనిట్లు. అంటే ఈ ఎయిర్ కండిషనర్ 20 యూనిట్ల విద్యుత్ శక్తిని వినియోగించింది. కానీ మనం ఏం కనుక్కోవాలి? ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ ఏమిచ్చారు? యూనిట్ కరెంట్ ఖర్చు రూ. 3 అన్నారు. కాబట్టి మనం ఈ 20 యూనిట్లను రూ. 3తో హెచ్చిస్తే అప్పుడు మొత్తం ఖర్చు వస్తుంది. ఖర్చు = 20 × రూ. 3, దట్ = 60 రూపాయలు. ఈ ఎయిర్ కండిషనర్ని మనం 10 గంటల పాటు ఆన్ చేసి ఉంచితే దానికి 60 రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడు రెండో లెక్కని చూడండి. ఒక బల్బు యొక్క పవర్ రేటింగ్ 20 వాట్లు. ఈ బల్బును రోజుకు 5 గంటల చొప్పున వాడుతున్నాం. అలా 30 రోజుల పాటు వాడితే మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి. 1 యూనిట్ ధర రూ. 4. ఈ లెక్కలో ఏం కనుక్కోమన్నారు? మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమన్నారు. కాబట్టి మనం ముందు ఇచ్చిన విలువల్ని రాసుకుందాం. సామర్థ్యం P = 20 వాట్లు, కాలం T = రోజుకు 5 గంటలు, 1 యూనిట్ ఖర్చు రూ. 4. మనం మొదట ఈ బల్బు ఎంత శక్తిని వినియోగించిందో కనుక్కుంటే దాని ద్వారా మొత్తం ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవచ్చు. కానీ మనం ఇంతకుముందు చేసిన లెక్కలో సామర్థ్యం కిలోవాట్లలో, టైం గంటల్లో ఇచ్చారు. కానీ ఇక్కడ సామర్థ్యం కిలోవాట్లలో ఇవ్వలేదు, వాట్లలో ఇచ్చారు. మరి ఇది ఎలా చేయొచ్చు?
ముందు మనం వాట్లను కిలోవాట్లలో మార్చుకోవాలి. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానమని. ఇప్పుడు మనం దీని ద్వారా 1 వాట్ విలువని రాబడదాం. 1 వాట్ ఈక్వల్ టు 1/1000 కిలోవాట్లకి సమానమవుతుంది. ఇప్పుడు మనం 20 వాట్లని కిలోవాట్లలోకి మార్చాలంటే 20ని 1/1000 కిలోవాట్లతో హెచ్చిస్తే సామర్థ్యం మొత్తం కిలోవాట్లలోకి మారుతుంది. దట్ ఈక్వల్ టు 20 ఇంటూ 1/1000 కిలోవాట్లు. కాలం చూడండి, రోజుకు 5 గంటలు అంటున్నారు. కానీ మనం ఖర్చు లెక్కించాల్సింది 30 రోజులకి. కాబట్టి దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 30 దట్ ఈక్వల్ టు 150 గంటలు. ఇప్పుడు సామర్థ్యం కిలోవాట్లలో, కాలం గంటల్లో ఉంది. ఇప్పుడు మనం ఈ బల్బు ఎంత శక్తిని ఉపయోగించిందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం P విలువని T విలువని ఒక పక్కకు రాద్దాం. మనకు సూత్రం తెలుసు కదా, E ఈక్వల్ టు P ఇంటూ T. ఇప్పుడు మనం ఈ విలువని ఇందులో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 20 ఇంటూ 1/1000 కిలోవాట్లు ఇంటూ 150 గంటలు. దట్ ఈక్వల్ టు 3000 డివైడెడ్ బై 1000 కిలోవాట్ అవర్. సున్నాలు క్యాన్సిల్ చేస్తే దట్ ఈక్వల్ టు 3 కిలోవాట్ అవర్. కానీ మనకు 1 కిలోవాట్ అవర్ 1 యూనిట్కి సమానమని తెలుసు కాబట్టి E ఈక్వల్ టు 3 యూనిట్లు. ఈ బల్బు 3 యూనిట్ల విద్యుత్ శక్తిని ఉపయోగించింది. కానీ మనం కనుక్కోవాల్సింది మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవాలి. సరే, ఇప్పుడు మనం ఖర్చుని లెక్క చేద్దాం. ఇప్పుడు మనకి బల్బు ఎన్ని యూనిట్ల విద్యుత్ శక్తిని ఉపయోగించిందో తెలుసు. E ఈక్వల్ టు 3 యూనిట్లు. 1 యూనిట్ ఖర్చు 4 రూపాయలని కూడా తెలుసు. ఈ విలువల ద్వారా మనం మొత్తం ఎంత ఖర్చు అవుతుందో చాలా సులభంగా లెక్కించవచ్చు. ఖర్చు ఈక్వల్ టు 3 ఇంటూ 4 రూపాయలు దట్ ఈక్వల్ టు 12 రూపాయలు. ఈ బల్బును రోజుకు 5 గంటల చొప్పున 30 రోజుల పాటు వాడితే అయ్యే మొత్తం ఖర్చు 12 రూపాయలు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పరికరాన్ని కొంతకాలం వాడినందుకు అయ్యే ఖర్చుని కనుక్కోండి అన్నప్పుడు మొదట మనం ఆ పరికరం ఎంత శక్తిని వినియోగించిందో కనుక్కోవాలి. దానికోసం సామర్థ్యం అంటే P విలువ ఖచ్చితంగా కిలోవాట్లలో, అలాగే కాలం T విలువ గంటల్లో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే మనం మార్చుకొని ఆ తరువాత శక్తిని కనుక్కోవాలి. అప్పుడు శక్తి కిలోవాట్ అవర్లలో ఉంటుంది. దాన్ని మనం యూనిట్లలోకి మార్చుకోవాలి. మనకు తెలుసు కదా, 1 యూనిట్ 1 కిలోవాట్ అవర్కి సమానమని. ఆ తర్వాత మనం మొత్తం ఖర్చుని లెక్క చేయాలి. ఈ వీడియోలో మనం విద్యుత్ పరికరాలు వినియోగించిన శక్తిని ఎలా లెక్కించాలో మరియు దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో ఎలా లెక్క కట్టాలో తెలుసుకున్నాం.